వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జేపీలో నడిబొడ్డున ఉన్న బెజవాడ నగరంలో పాలక కూటమికి బలం ఏమీ లేదు. 3 ఎమ్మెల్యేలు కూటమికే ఉన్న కార్పొరేషన్లు మాత్రం వారి బలం శూన్యం. అందుకే బలం పెంచుకునేందుకు కుట్రలు మొదలయ్యాయి. భయపెట్టి బెదిరించి దౌర్జన్యాలు చేసినా సరే కార్పొరేషన్ కబ్జా చేయాలని ఎల్లో పార్టీ కంకణం కట్టుకుంది. ఇందుకోసం చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది. బెజవాడ కార్పొరేషన్లో టీడీపీ మూకల ఆగడాలపై ఓ లుక్కేద్దాం. రాజకీయ చైతన్యానికి మారు పేరైన బెజవాడ ఇప్పుడు కూటమి నేతల కుట్ర రాజకీయాలకు వేదికగా నిలవటం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచే విజయవాడలో వైసీపీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలను రాజకీయంగా మరింత దెబ్బతీసేందుకే టీడీపీ మోకల దాడులు చేస్తున్నాయని అందరికీ తెలిసిందే. విజయవాడ నగర పరిధిలో 3 అసెంబ్లీ సీట్లు కూటమి గెలుచుకున్నప్పటికీ కార్పొరేషన్ మాత్రం వైసీపీ చేతిలోనే ఉంది. అందుకే ఇప్పుడు కార్పొరేషన్లు బలం పెంచుకుని కబ్జా చేసేయాలని తొందరపడుతున్నారు. రాష్ట్రంలో అధికారం తమ చేతిలో ఉన్న రాజకీయ కేంద్రం అయిన విజయవాడ కార్పొరేషన్ వైసీపీ చేతిలో ఉండటం టీడీపీ అసహనానికి కారణం. అందుకే పార్టీ నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అరాచకాలను సృష్టిస్తున్నారు. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా ఎవ్వరూ టీడీపీ వైపుకు చూడకపోవడంతో దాడులు చేసైనా ప్రతిపక్ష పార్టీ బలాన్ని తగ్గించి తమ బలాన్ని పెంచుకోవాలని టీడీపీ ముక్కలు ప్లాన్ వేశాయి. అందులో భాగంగానే వైసీపీ నేతలపై అకారణంగా దాడులు చేయటం, వారిని ఆర్థికంగా దెబ్బతీయటం, వారి ఆస్తులపై మున్సిపల్ అధికారులను ప్రయోగించి భవనాలు, షాపులు కూల్చివేయించడం వంటి కుట్రలకు తెరతీస్తున్నారు. టీడీపీకి మెజారిటీ వస్తుందని తెలిసిన మరుక్షణం నుంచే తమ ప్లాన్ అమలు చేసేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. బెదిరింపులు, దాడులు మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం సిటీలోని వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ జెండా దిమ్మను జనసేన, టీడీపీ మూకలు కూల్చేశారు. ఇదేంటని అడిగినందుకు 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి భర్త దుర్గారావుపై టీడీపీ, జనసేన గూండాలు సుత్తులతో దాడి చేశారు. మరికొంతమంది కార్పొరేటర్లను సైతం ఓవైపు ఆర్థికంగా, మరోవైపు రాజకీయంగా టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పార్టీ మారి టీడీపీలోకి వచ్చారా సరే, లేకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు మరిన్ని తప్పవంటూ బెదిరిస్తున్నారు. టీడీపీ మూకలు భయపెట్టి ఒత్తిడి తీసుకురావడంతో ఇటీవల పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 3 కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ప్రభుత్వం మారి పట్టుమని 3 నెలలు కాకుండానే తమ విధానాలు నచ్చి ఈ కార్పొరేటర్లు టీడీపీలో చేరారంటూ ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా బిల్డప్ ఇవ్వడంతో అంతా అవాక్కవుతున్నారు. ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించడం అంటే ఆ పార్టీ నేతలను భయపెట్టి బెదిరించి బలవంతంగా పార్టీలో చేర్చుకోవటమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో బలం లేని టీడీపీ ఎలాగలా కార్పొరేషన్ ను స్వాధీనం చేసుకోవటం కోసం రకరకాల కుట్రలను అమలు చేస్తోంది.